హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనే దానిపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేడు రైతు వేదికల్లో అన్నదాతలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రైతుల సూచనలు పరిగణలోకి తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ నిబంధనలు రూపొందిస్తుందని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 122 రెవెన్యూ చట్టాలన్నింటినీ ఒకే చట్టంగా రూపొందించాలని భావిస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ను మార్చనున్నట్లు సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఆస్ట్రేలియాపై విజయంతో టీమిండియా సెమీఫైనల్కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సెమీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్ గురువారం గయానాలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా 2022 T20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో రోహిత్ శర్మ చిత్తుగా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత భారత్ 128 రన్స్ చేయగా వికెట్ ఏమీ కోల్పోకుండా ఇంగ్లాండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించారు. రాష్ట్ర కేబినెట్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు మంత్రివర్గంలో లేకపోవడంతో ఆయనను తీసుకున్నట్లు టాక్. కాగా నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అధినేతలు ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో పోచారం భేటీ అయిన సంగతి తెలిసిందే. మెగా డిఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన టెట్లో పాస్ కాని వారు తాజాగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సీ ప్రిపరేషన్కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సీ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశ చరిత్రలోనే నేడు బ్లాక్ డే. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇందుకు కారణాలేమైనా దేశంలో పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి జైలులో పెట్టారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రాథమిక ఆస్తులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్ విధించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఢిల్లీ నీటి సంక్షోభంపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆప్ మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష 5వ రోజుకు చేరడంతో ఆమెకు షుగర్ లెవెల్స్ పడిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 3 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. కాగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను వెంటనే విడుదల చేయాలని అతిషి దీక్ష చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బయలుదేరారు. 2 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను చంద్రబాబు కలిశారు. కాగా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8వ గెలిచారు. 1989 నుంచి ఆయనకి ఇక్కడ ఎదురు లేకుండా పోయింది. పరీక్షల ప్రక్రియను పరిష్కరించేలా ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థను యూపీఎస్సీ రూపొందించుకోనుంది. పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఆఫ్లైన్కి వెళ్లిన, అనుమానాస్పద కదలికలున్న, సమయం దాటి ఇన్విజిలేటర్ అక్కడే ఉన్న ఈ సిస్టమ్ అధికారులను అలర్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్, ఐపీఎస్లతో సహా 14 కీలక పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఏటా దాదాపు 26 లక్షల మంది పోటీ పడుతుంటారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. 10వ షెడ్యూల్ సవరించాలని పట్టుబట్టారు. కానీ అదే రాహుల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడమేనా? ఇందుకు రాహుల్ సిగ్గుపడాలని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు మంగళం పాడే దిశగా చర్యలు తీసుకుంటానని వైసీపీ ట్వీట్ చేసింది. ఓట్ల కోసం జీతం పెంచి మరీ వాలంటీర్లను కొనసాగిస్తున్నారని చంద్రబాబు చెప్పారని, తీరా గెలిచాక తన కపట బుద్ధిని బయటపెట్టారని విమర్శించింది. జూలై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని టీడీపీ కూటమి నిర్ణయం తీసుకుందని, చంద్రబాబుని నమ్మి వాలంటీర్స్ నిండా మోసపోయారని పేర్కొంది. ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురు చూస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవర్సీస్ వేరే రాష్ట్రాల్లో కల్కి టికెట్ బుకింగ్స్ మొదలైన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి ఫిలిమ్స్ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభాస్ అభిమానులు అలాగే మౌన దీక్ష చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావానికి 242 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో 137 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో హౌసింగ్ కు సంబంధించి 53, టౌన్ ప్లానింగ్ 42, ఇంజనీరింగ్ 15, అడ్మిన్ 6, ఎస్టేట్ 5, ఎలక్ట్రికల్ 2, ట్యాక్స్ 8, ఎంటమాలజీ 1, ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించిన 1 ఫిర్యాదు అందాయి. ఫోరిన్ కార్యక్రమానికి 15 ఫిర్యాదులు వచ్చాయి. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారి హేమంత్ సహదేవరావుకు టీజీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాల కూల్చివేతకు హేమంత్ ఆదేశాలు ఇచ్చారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్న ఆయనపై ప్రభుత్వం వేటు వేసి తాజాగా ప్రమోషన్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖల మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన పాలనలో తనదైన మార్పులు చూపించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలను తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేశారు.
ఆసియా మార్కెట్లోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 77,545 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 23,594 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.49 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, రిలయన్స్, మారుతి షేర్లు లాభాల్లో ఉన్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదన్న విషయం విదితమే. కేజ్రీవాల్ పిటిషన్ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎల్ భట్ తో కూడిన వెకేషన్ బెంచ్ వెల్లడించింది. అయితే అప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. చికెన్, ఫిష్ కబాబ్, శాకాహార వంటకాల్లో వాడే కలర్లు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు రావడంతో పలు కబాబ్ శాంపిల్స్ను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. పుట్టే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డిఎంకే 1000 లైట్స్ తూర్పు కార్యదర్శి అన్బుదురై ఇంటి వివాహ కార్యక్రమంలో నగరంలో జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన జంటలు తమకు పుట్టే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలని, తమిళ భాషకు వన్న తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్బుదురై పార్టీకి చేసిన కృషి, పార్టీలో ఆయన అంచరించలు ఎదిగిన వైనం వివరించారు. సిటీలోని బాబుఘాట్ భూమిని భూ అక్రమాలకు చెందకుండా కాపాడాలని సిపిఐ నేత వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. టూరిజం శాఖ పరిధిలోని లంగరౌజ్ వద్ద 1 ఎకరం 8 గుంటల భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఈ భూమిని దేవుడి గుడి పేరుతో కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. పలు కీలక శాఖలకు ఉన్నతాధికారులను మార్చింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న కొందరు ఐఏఎస్లకు పోస్టింగ్ ఇచ్చింది. 2 ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 42 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించారు. భారత జట్టుకు ఎంపిక కావడంతో తన కల 50% నెరవేరిందని తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అన్నారు. ఇండియన్ జెర్సీ ధరించి జట్టుకు విజయాలు అందించినప్పుడే తన కల పూర్తిగా నెరవేరుతుందని తెలిపారు. తన కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డ తండ్రి ముత్యాలరెడ్డిని గర్వపడేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. 2024 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున నితీష్ 11 మ్యాచ్ల్లో 303 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురనున్నాయి. దేశంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను పీఎం మోదీ గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ విధించిన మహనీయులు, మహిళలందరికీ ఈ రోజు నివాళులర్పిస్తున్నారు. ఎమర్జెన్సీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుడు ఎంతో గౌరవించే భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని ఆయన ట్వీట్ చేశారు. 1975-77 మధ్య కాలంలో 21 నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లోని మహాసముద్రం గండి చెరువును టూరిజం స్పాట్ గా మారుస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. చుట్టూ గుట్టల మధ్యలో లోయలో శాశ్వతంగా ఏర్పడిన చెరువును పరిశీలించారు. భారీ వానలకు గతంలో ఈ చెరువు గండిపడడంతో నీరంతా వృధాగా పోయేది. గత ప్రభుత్వం 6.55 కోట్లతో గండిని పూడ్చివేయించిన టూరిజం పరంగా చెరువును డెవలప్ చేయలేదని స్థానికులు తెలిపారు. చెరువును పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడంతో పాటు టూరిజం శాఖ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సంచలన విజయంతో తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. హోరాహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో ఫీల్డింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 105 పరుగులకు పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్ 1 లో భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 AD ఇండియన్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, కమల్ లాంటి స్టార్స్ నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27న విడుదల కానుంది. అయితే కల్కి సినిమా టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన వేళ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటిని బాగు చేయాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. గుంతలు పూడ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి నిధులు సమకూర్చుకోవాలన్నారు. పార్లమెంటులో నేడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టులకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు. స్పీకర్ పోస్టుకు ప్రతిపక్షాలు పోటీకి సిద్ధపడుతుండటంతో ఈ నామినేషన్లు ఆసక్తికరంగా మారాయి. మాజీ స్పీకర్ ఓం బిర్లానే బీజేపీ మరోసారి బరిలో నిలుపుతున్నట్టు సమాచారం. కాగా నామినేషన్లపై రాజీ కుదిర్చేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాలను సంప్రదిస్తున్నారు.
మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇటీవల కారు దిగి హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ వెళ్లిన పోచారం అక్కడ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిశారు. తాజాగా ఈ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన కేటీఆర్ రాహుల్ గాంధీ తీరుపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఓ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరించి తద్వారా ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. అదే రాహుల్ గాంధీ ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ఫైర్ అయ్యారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.